సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నిత్యం మనం వింటుంటాం. కానీ అదే సోషల్ మీడియా ఓ కుటుంబంలో వెలుగు నింపి, విడిపోయిన కన్నబిడ్డను తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఉంటే ఏడ్చిండు పట్టుకొని మీరు వెళ్ళకండి ఉండండి అని చెప్పేసి ఏడ్చినాడు. ఏడ్చేసరికి బాధ అనిపించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతానికి చెందిన మంజుల, మల్లేష్ దంపతులకు మహేష్ ఒక్కడే కొడుకు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఆ కుర్రాడు 17 రోజుల క్రితం అనుకోకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కనిపించలేదు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ముందే కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రుల కడుపు కోత వర్ణనాతీతంగా మారింది. ఊరంతా వెతికారు, తెలిసిన ప్రతి చోటా విచారించారు, కానీ ఫలితం లేకపోయింది. మరోవైపు దిక్కు తోచని స్థితిలో తిరుగుతున్న ఆ అబ్బాయిని సికింద్రాబాద్ బన్సీలాల్పేట్లోని హోమ్ ఫర్ డిసేబుల్డ్ అనాథాశ్రమ నిర్వాహకులు ఆదరించి తమ ఆశ్రమంలో చేర్చుకున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ టు ఏ స్మైల్ ప్రోగ్రాంలో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఈ బన్సీలాల్పేట అనాథాశ్రమానికి వెళ్లారు. అక్కడ ఉన్న అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ సేవా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యాదృచ్ఛికంగా ఆ వీడియో పటాన్ చెరువులో ఉన్న మంజుల, మల్లేష్ల కంటపడింది. ఆ వీడియోలో అన్నం తింటూ కనిపించిన తమ కొడుకు మహేష్ ను చూడగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. 17 రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఏడుస్తున్న ఆ కళ్ళు కొడుకును చూడగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యాయి. వెంటనే ఆశ్రమానికి పరిగెత్తుకెళ్లి తమ ప్రాణ సమానమైన కొడుకుని ఆలింగనం చేసుకున్నారు. వెక్కి వెక్కి ఏడ్చేశారు. అనాథాశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తమ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకెళ్లారు. ఒక చిన్న సోషల్ మీడియా వీడియో, ఒక మంచి సేవా కార్యక్రమం ఓ విడిపోయిన కుటుంబాన్ని మళ్లీ ఎలా కలిపిందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇది చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు. మహిమనుడు మాకు పేరు. మేము పోతా ఉంటే ఏడ్చిండు పట్టుకొని మీరు వెళ్ళకండి ఉండండి అని చెప్పేసి ఏడ్చినాడు. ఏడ్చేసరికి బాధ అనిపించింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోన్ చేసిర్రు అన్న వాళ్ళు. కొంచెం చాలా మేము కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయినాం. मिल गया मम्मी मम्मी अब्बा तुम्हारे? हाँ जाता जरा ये साइड आओ कम भाई आओ आप कॉल करें हमारे आप लोगों का काम है भाई आप लोग कॉल करें पहले हमारे